పరమేష్ ఎలా మస్తున్నావురా. గట్లనా? నీకంటే ఏం అందంగా లేని తీయే. అబ్బో అంతే అంటవారా? సరే గాని నేను అడిగిన డబ్బులు తీసుకొచ్చినావా? అయినా నేను అడిగినాక నువ్వు తీసుకురాకుంటుంటావా? తీసుకొచ్చిండే, కానీ నువ్వు అడిగిన 15,000 తీసుకురాలేనే. 10,000 తీసుకొచ్చిన. ఇగో. ఏంది 10,000? ఆ 10,000 నాకెందుకు, నువ్వే ఉంచుకో. నేను అడిగిందే నేను 15,000. అవి ఇవ్వడానికి కూడా నీకు చేతనైతలేదా? ఒక్కొక్కరు చూడిపో వాళ్ళ లవర్లకు ఎన్ని గిఫ్ట్లు ఇస్తారో. నువ్వు నో దండుగా. ఛీ, నువ్వు గట్ల అనకే బుజ్జి. నేను పైసల కోసం మస్తు ట్రై చేసిన, కానీ ఎక్కడ కాలేవి. కాలేదంటున్నావు. ఇంకా 15,000 కూడా కాకపోతే నువ్వేం మోగోనివి. ఎవరికైనా చెప్తే ఇజ్జత్ పోతుంది. ప్లీజ్ బుజ్జి, ఈ ఒక్కసారి తీసుకోయే. మళ్ళీ నన్ను ఎంత అడిగినా గానీ నీకు తీసుకొచ్చి ఇస్తానే. అబ్బో నేను అడిగినట్టే ఉంది, నువ్వు తీసుకొచ్చినట్టే ఉంది. చాలు గాని మూసుకో ఇక. కాదు గాని నీ దగ్గర ఇప్పుడు 15,000 లేవంటున్నావు. రేపటి రోజున మనం పెళ్లి చేసుకున్నాక ఏదైనా పెద్ద ఆపద వచ్చిందనుకో, పరిస్థితి ఏంటిది? బుజ్జి, నువ్వు గట్లా మాట్లాడకే. మన పెళ్ళైనాక నేను పని చేసి పైసలు సంపాదిస్తానే, కానీ నన్ను దూరం పెట్టకే ప్లీజే. సరే సరే గాని ముందుగల పైసలు తీసుకో. పరమేష్, నన్ను ఇప్పుడు మీ ఇంటికి తీసుకుపోతావారా? ఏంది? నువ్వు మా ఇంటికి వస్తావానే? అదేందిరా, అంటే రావద్దా నేను? ఏ గట్ల కాదే, ఎప్పటికైనా నువ్వు మా ఇంటికి రావాల్సిందే గాని. సరే పోదాంపా. రా కవిత, ఇదే మా ఇల్లు. ఏమైంది బుజ్జి, గక్కన ఆగినావు? రా లోపలికి. ఏం కాలే పరమేష్, నేను మళ్ళీ ఎప్పుడన్నా అత్తా. నాకు కొంచెం పని ఉన్నది, నేను పోతాన్నా. నువ్వే అన్నావుగా బుజ్జి మీ ఇంటికి తీసుకుపోమని, మళ్ళీ ఏమైంది? అన్నా గాని నాకు కొంచెం పని ఉన్నది, నేను మళ్ళీ వస్తా. ఓ అవునా, సరే మరి నేను దించా తప్ప. ఏ వద్దు, నేను పోతా. ఇవ్వాలరా? ఎవరైతే నీకెందుకే, నీ పని నువ్వు చేసుకో. హలో బుజ్జి, చెప్పే. పరమేష్, ఈరోజు నా పుట్టినరోజురా. ఏంది? ఇలా నీ బర్త్డేనా? సావు కబురు సల్ల చెప్పినట్టు ఇంత తీపి ముచ్చడా గింత లేట్గా చెప్తావేందే? నాకు ముందే చెప్తే నేను నీకు ఒక మంచి గిఫ్ట్ అయిపోదునా? నువ్వే నాకు పెద్ద గిఫ్ట్ రా. అబ్బో, నేనంటే ఎంత ఇష్టమో. లవ్ యూ బుజ్జి. లవ్ యూ టూ. గానీ నేను ఇప్పుడు కేక్ కట్ చేస్తానా, నువ్వు జల్దీ మా ఇంటికి రా. అవునానే? మరి నేనత్తే మీ వాళ్ళు ఏమనరా? మా ఫ్రెండ్ అని చెప్తాను, రారా ఫస్ట్. సరే బుజ్జి, ఇగో ఇప్పుడే వస్తానా. వచ్చినవారా? ఏమైంది బుజ్జి? బర్త్డే అన్నావు, అందరు వచ్చిర్రన్నావు, నేను ఎవరు కనిపించలేరు. నన్ను ఒక్కని పిలిచినవా? అవునరా, మన ఇద్దరి మధ్య వేరే వాళ్ళు ఎందుకని ఎవరిని పిలవలేదు. సరేరా, లోపలికి పోదాంపా. అగో, ఏమైంది బుజ్జి, గొల్లెం పెడుతున్నావు? ఏమన్నా ఉందా? నువ్వు లోపలికి అయితే రారా ఫస్ట్. ఏంది బుజ్జి, ఇంటికి రమ్మను, వీటిలో ఇవ్వలేరు అంటే ఇప్పుడు నీకు
సిగ్గే లేదు, ఎప్పుడు అదే ఆలోచన. కొద్దిసేపు నీతో ప్రేమగా మాట్లాడదామని రమ్మని చెప్పిన. ప్రేమగా రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కానీ మళ్ళీ ఇలా కొత్తగా మాట్లాడేంది? మళ్ళీ అలా మీ ఇంట్లో ఎవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. ఒప్పుకో కదా? చెప్పు బుజ్జి. ఒప్పుకోవాలనా? ఒప్పుకోవాలనా? అన్నా, తమ్ముడు ఎక్కడున్నారా? తొందర రారి. అన్నా తొందర రారి. అన్నా తొందర రారి. అన్నా తొందర రారి. అన్నా చెల్లె ఏమైంది? డోర్ తీయే. ఏమైంది? ఎందుకు ఎడతాను? ఏమైంది? ఎవడే వీడు? వీడెవడు? వీడెవడు? ఏమో అన్న, వాడెవడో కూడా నాకు తెలియదు. వీడు ఇంట్లోకి ఎట్లా వచ్చిండే? ఏమో అన్న, వాడెవడో నాకు తెలియదు. అసలు వాడు ఇంట్లోకి ఎట్లా వచ్చిండో కూడా నాకు తెలియదు. వాడు నన్ను బలవంతం చేయకపోతే భయమై గట్టిగా అరినా. అప్పుడే మీరు వచ్చిర్రన్న, అంతకు మించి నాకేం తెలియదన్న. నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావా? అన్న ఆగురి. చచ్చిపోతారు అరే నడుతా నేను నడు నువ్వు ఫస్ట్ నడు. నేను నిన్నెంతగానో ప్రేమించిండే, కానీ నాకు ఆఖరికి మంచి బుద్ధి చెప్పినవే. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తే, కానీ చివరికి నా ప్రాణం తీద్దామని చూసినావు కదనే. మా నాన్న చనిపోతే మా అమ్మ ప్రేమగా దాచుకున్న పుస్తల తాడు అమ్మి మరి నీకు పైసలు తీసుకొచ్చిన కదనే. నిన్ను మా అమ్మ కన్నా ఎక్కువ ప్రేమించిన కదనే. పరమేశ్వర్, నీకు ఇష్టమని చికెన్ కూర వండినరా, తిందురా. అమ్మా, ఒక అమ్మాయి చేయబట్టి నేను మస్తు బాధ పెట్టిండే. నన్ను క్షమించమ్మా. ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడతానవరా? లేదా ఇక్కడ కూర్చో. ఏమైంది? ఎందుకు ఎడతానవరా నువ్వు? నా
ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను కష్టపడతారా. నువ్వు బాధపడకురా. మాయ కాదు, ఏడవకురా పరమేశు, ఏడవకురా. నన్ను క్షమించమ్మా. నిన్ను మస్తు బాధ పెట్టినే, నన్ను క్షమించమ్మా. నువ్వు గట్లా అనకురా కొడుక. ఏడవకు, ఏడవకు. మాయ కాదు, ఏడవకు. అత్తన్న పరమేశ్వర్, నేను కైకిలి పోతున్నారా. వాళ్ళ దగ్గర మొన్న పైసలు బదలడకొచ్చిన. వాళ్ళకి అత్త అని చెప్పిన, పోకుంటే మంచిగా ఉండదు బిడ్డ. నువ్వు ఎడతాంటే నాకు పోబుద్ది అయితే లేదు, కానీ పోవాలి తప్పదు. చికెన్ కూర నిన్న అన్నం తిను, బాధపడకు. మా అయ్య కాదు బాగా కాలు పోగుతా తిను. నిమ్మ ఎంత బాధపడకు. నీ దగ్గర 15,000 కూడా సరిగ్గా ఉండే గాని నీకు నేను కావాల్సి వచ్చిందా? ఇంకా నయ్యం, నేను ఇంటికొచ్చి చూసిన కాబట్టే నాకు అర్థమైంది నీ ఇల్లు కథ, నీ భాగవతం అంతా. లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నేను కూడా రోడ్డు మీద అడక్క తినేదాన్ని అయ్యేదాన్ని. నేను నీ ఇంటికి వచ్చిన కాబట్టి నీ ఇల్లు భాగవతం నాకు అర్థమైంది. అదే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నా బతుకు కూడా రోడ్డు మీద అడక్క తినే బతకయ్యేది. నువ్వు మామూలుగా చెప్తే వినవని తెలిసే నేను ఈ ప్లాన్ వేసిండ్రా. అగో మా ఇంటికాడే ఒక గంటమంది కూడిరు. ఏందుల్లా ఇట్లా అందరు వచ్చిర్రు? ఏమైంది? ఏమైంది? నా కొడుకు ఏమైందిల్లా? పరమేశు, పరమేశు ఏమైందంటే చెప్పరులా? పరమేశు అయ్యా ఏమైందిరా? ఏమైంది నాకు? బాధపడక చెప్పుకుంటే వేరే కాదా కొడుక? నువ్వు ఎంత పని చేసావురా అయ్యా? నిన్ను తోడు ఉంటారన్న కాదులే అయ్యా, నన్ను ఎట్లు ఇడిచిపెట్టిపోయినవురా అయ్యా? నాకెన్నడికి నువ్వు పరువు కాపోదురా కొడుక. నిన్ను దాదుకుందురా నేను. నువ్వు ఎంత పని చేసావురా భగవంతుడా? నీకేం పాపం చేసిండయ్యా నేను? ఎందుకు వద్దు నా కొడుకును? నీ అయ్య లేకుండా కూడా నేను లెక్కల కష్టం చేసుకొని మరి నిన్ను సాదుకున్నా కాదురా. నీకేం తక్కువ చేసినా నన్ను ఎత్తిని పెట్టలేదవురా నువ్వు. నా కొడుకు కోడలు వచ్చిన తర్వాత బుద్ధి వస్తుంది. నా కొడుకు నన్ను మంచిగా చూసుకుంటాడు, బుక్కడు పువ్వు ఎత్తాడు పల్లెలా అనుకుంటా, కానీ నా మీద ఇంత మట్టిపోసి పోతామని అనుకోలేదురా అయ్యా. ఎవరికి ఎవరికి ఏం చేస్తానరా నేను? కట్టం చేసి సాదుకుంటా కాదురా నిన్ను. అయ్యా మరలేరా? మీ అయ్య దగ్గరికి పోయిన వారా నువ్వు? అయ్య కొడుకులు ఒక్క దగ్గర ఉంటే రారా అయ్యా? నేను ఒక్కదాన్నే ఉండాలారా అయ్యా? మీ అయ్య దగ్గరికి నన్ను దొరకపోరా అయ్యా? ఒక అమ్మాయి కోసం చనిపోయిన నువ్వు తండ్రి లేని లోటు తెలవకుండా పెంచి ఏ అవమానం వచ్చినా భరించి పస్తులుండి తన జీవితాన్ని నీకోసం అర్పించిన తల్లి కోసం బ్రతకలేవా? ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే బాధతో బ్రతకలేకపోతున్నావు. నేను కన్నప్పుడు నీ తల్లి పడిన పురిటి నొప్పుల బాధ కన్నా ఎక్కువనా నీ బాధ? ఒకటే మిత్రమా, చావడం కాదు బ్రతికి చూపించు.
నీ ఆశయం కోసం బ్రతుకు, నేను కన్న తల్లిదండ్రుల కోసం బ్రతుకు, వాళ్ళ కళని నిజం చేయడం కోసం బ్రతుకు. అంతేకాని అమ్మాయి మోసం చేసిందని చనిపోయి కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చకు మిత్రమా.